మై ఛానల్. సో అయితే మళ్ళీ మోటో బ్లాగ్ అయితే ఇచ్చిన. సో అయితే నా బ్లాగ్ అయితే నేను అబ్దుల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. అబ్దుల్ గారు షార్ట్ చిన్న మోటో బ్లాగ్, నా డైలీ బ్లాగ్లో ఒక మోటో బ్లాగ్. గోప్రో నార్మల్గా బ్లాగ్కి మంచిగా అనిపిస్తుంది, మోటో బ్లాగ్కి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది వాయిస్ విషయంలో. వన్స్ నేను మైక్ యాడ్ చేసినాక నాకైతే ప్రాబ్లం అయితే రాదు. సో ఏమైనా కూడా సిటీలో బైక్ నడిపాలంటే కొంచెం భయం అయితే అవుతుంది, ఎందుకంటే నిజంగా చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది. అందరు పైకి వచ్చేస్తున్నారు, ఇట్లా సడన్గా వచ్చేస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, కొంచెం భయం కూడా అయితే అవుతుంది. ఇంకా ఇలా కొంచెం చార్మినార్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్ మదీనా దగ్గర ఉన్నా, ఇక్కడైతే ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది. చూడండి ఏమంత ట్రాఫిక్ లేదు, కానీ ఈడ కూడా పిచ్చి లేకపోతుంది ట్రాఫిక్ ఉంటే. ఈ బ్రిడ్జ్ పైన బ్లాక్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను. మస్తు ఉంటుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కిన మనకు ఆల్మోస్ట్ మనం సిటీకి బయటకు వెళ్ళిపోయినట్టే. ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను సౌత్ ఇండియా ట్రిప్ వేసి అనుకో ఈ బ్రిడ్జ్ నుంచే వెళ్తా. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ దిగినాం అనుకో సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టే. మెహదీపట్నం నుంచి వెళ్ళచ్చు సిటీ నుంచి బయటకు వెళ్ళాలంటే, కానీ బైక్స్ పైన మార్నింగ్ టైం వెళ్ళేవారికి అది కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. అదే ఇది అనుకో ఈ బ్రిడ్జ్ కొంచెం దూరం, ఈ బ్రిడ్జ్ అయితే ట్రాఫిక్ అయితే ఉండదు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 40-50 స్పీడ్లో అయితే వెళ్తున్నా, కానీ నాకైతే అసలు స్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది బ్రిడ్జ్ పైన. చూడండి మీకైతే విండోస్ అయితే ఎక్కువ ఉంటుంది నార్మల్గా. నేను చాలా ట్రావెల్ అయితే చేసిన, ఇప్పుడు బ్లాగ్ అయితే వేయలేదు. సో ఆ వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, మోటో బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇట్లా డైలీ. నేను నార్మల్గా ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నా, కానీ అంత వ్యూస్ అయితే వస్తలేవు. మోటో బ్లాగ్ వచ్చిన వ్యూస్ అయితే వస్తలేవు. నేను ఫ్యామిలీ బ్లాగ్స్కి మోటో బ్లాగ్స్కి వచ్చినంత వీడియో వ్యూస్ వస్తే మంచిగా అవే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అంటే డైలీ మోటో బ్లాగ్ ప్లస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా, కానీ ఫ్యామిలీ బ్లాగ్స్ అంత వ్యూస్ అయితే వస్తలేవు కాబట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ కొంచెం తక్కువ అయితే చేస్తా, ప్లస్ మోటో బ్లాగ్స్ అయితే చేస్తా. నాకున్న సబ్స్క్రైబర్స్కి, నాకు వచ్చే వ్యూస్కి నా వీడియో పెట్టగానే చూడాలా అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. ఆ ఎగ్జైట్మెంట్ వచ్చినాక నేను నా ఫ్యామిలీతో వీడియో చేస్తే కంపల్సరీ చూస్తారనే నమ్మకం నాకు అవుతుంది. లాంగ్ ట్రావెల్ కూడా చేస్తా, కానీ అప్పటి వరకు డేస్ వరకు సిటీలో అయితే ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.